హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 46తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ యార్, మీరిచ్చే లైక్స్ వల్ల ఈ కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇచ్చేయచ్చు కదా యార్. నా కష్టానికి జస్ట్ చిన్న ప్రతిఫలమే కదా అడుగుతున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మొన్న పద్మిని అన్న ప్రదీప్ నాకు ఫోన్ చేశాడు. సారీ చెప్పాడు. వాళ్ళ నాన్న చెల్లి తరపున. తర్వాత జరిగింది చెప్పాడు అని చెబుతాడు శివ్. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు క్షమాపణలు చెప్పడమేంటో అంటాడు మైక్. అయినా ఆ డాగ్ని అలా బంధిస్తే ఏం మారుతుంది? ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది తప్ప మనకి వదిలేయమని చెప్పు, తిమ్మిరి తీర్చేద్దాం అంటాడు మైక్. ప్రదీప్ కూడా అదే అన్నాడు. మా చెల్లికి మీ గురించి పూర్తిగా తెలీదు, అందుకే అంత ఎగురుతుంది. ఒక్కసారి మీరేంటో తెలిస్తే అప్పుడు ఇంక మళ్ళీ అన్వేష్ గారి పేరు తన నోటి నుంచి రాదు అన్నాడు. వదిలేయమన్నాను, వాళ్ళిష్టం. ఇంకా అన్వేష్, అమృతకి చెప్పు, తనతో ఈరోజు ఇద్దరు సెక్యూరిటీ కూడా వస్తున్నారు అని. తను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళమని చెప్పు తనతో అని చెబుతాడు శివ్. అలాగే అన్నయ్య. కార్ అంటేనే ఎందుకంది, ఇప్పుడు ఇదంటే ఇంకేమంటుందో మీ మరదలు అని నవ్వుతూ అంటాడు అన్వేష్. తప్పదు, రావుగారి ఇంటికి కోడలవుతుంది కదా, కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలని చెప్పు మీ ఆవిడికి అని అనురాధ గారు నవ్వుతూ అంటారు. మా, నేను వెళ్ళొస్తాను, అమృత స్టార్ట్ అవుతుంది ఊరికి, ఒకసారి కలిసి వస్తాను అని అమృత దగ్గరికి వెళ్ళడానికి లేస్తాడు అన్వేష్. బావా బావా, నేను వస్తాను నీతో, ఒక్కసారి అక్కని చూడాలని ఉంది అని అంటుంది స్నేహ. ఓయ్, నువ్వెందుకు వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పొడకలాగా అని అంటాడు వరుణ్. నువ్వెందుకు అన్నిట్లో మధ్యలో వేలు పెడతావు, మూసుకొని కూర్చో అని అంటుంది స్నేహ. నా ఇష్టం, తను మా అన్న, ఏదో మా వదినతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్తుంటే నువ్వెందుకు మధ్యలో పెహ్ అని స్నేహ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే స్నేహ, పద వెళ్దాం అంటాడు అన్వేష్. నిజమా బావా అని ఆనందంగా దగ్గరికి వస్తుంది స్నేహ. అన్నయ్య, పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఉంటుంది తనని తీసుకువెళ్తే, అవసరమా నీకు అని అంటాడు వరుణ్. సరదా పడుతుందిగా ఒకసారి కలవాలని, పద స్నేహ అని అంటాడు అన్వేష్. వే అంటూ వరుణ్ణి ఎక్కిరిస్తుంది. హెపోవే అని అంటాడు వరుణ్. అన్వేష్ స్నేహ వెళ్ళగానే మనం రేపు స్టార్ట్ అవ్వాలి కదా, ఆ ఏర్పాట్లు ఏవో చూడండి అని అంటారు రావు గారు. నాన్న వాళ్ళు కూడా ఇవాళ వెళ్తున్నారు, రవి చిన్నానికి హెల్ప్గా ఉంటుంది అని అంటాడు కిరణ్. మంచిది, ఉండాలే అని రావు గారు హరి గారికి ఫోన్ చేస్తారు. చెప్పు బావా అంటారు హరిగారు ఫోన్ లిఫ్ట్ చేసి. ఏం లేదు, ఊరు వెళ్తున్నావంట కదా, మీ తమ్ముడికి అనవసర ఖర్చులేమీ పెట్టుకోవద్దు అని చెప్పు అని అంటారు రావు గారు. అలాగే, టెన్షన్ పడుతున్నాడు, మీరు పెద్దవాళ్ళు కదా, ఎలా చేయాలి అని, అందుకే నేను వెళుతున్నా ముందు అని చెబుతారు హరిగారు. నువ్వెళ్ళు, మరీ ఆర్భాటాలేమీ లేకుండా చూడు, మనవాళ్లే కదా అందరూ అని రావుగారు అన్న మాటకి అలాగే నేను చూసుకుంటాను, అయినా మీ మగ పెళ్లివారిని నమ్మలేంరా, ముందేమీ వద్దు అంటారు, తర్వాత మాకు అది జరగలేదు ఇది జరగలేదు అని వంకలు పెడతారు, మా జాగ్రత్తలో మేము ఉండాలి బాబు. హహా, అలా అంటావా, జాగ్రత్త అయితే, రవితో మాకు సంబంధం లేదు, ఏదన్నా తక్కువైతే నిన్నే పట్టుకుంటాం అని అంటారు రావు గారు. అలాగే బాబు, మీకే లోటుపాట్లు రాకుండా చూసుకుంటాను అని అంటారు హరిగారు నవ్వుతూ. అంకుల్, అమృత్తో వెళ్ళండి కారులో అని చెబుతాడు శివ్. అదే, ఇప్పుడే రవితో మాట్లాడితే అన్నాడు, అమృత ఇవాళ స్టార్ట్ అవుతుంది అని. అమృతకి ఇప్పుడే ఫోన్ చేశాను, తను కూడా అంది నాతో వచ్చేయండి అని. అక్కడికే, అందుకే స్టార్ట్ అవుతున్నాం అని అంటారు హరిగారు. నేను అన్వేష్కి చెప్తాను, అమృత వాళ్ళు అక్కడికి వస్తారు అని శివ్ అన్వేష్కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. అన్వేష్ వాళ్ళు వెళ్ళేసరికి అమృత వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అన్వేష్ వస్తున్నాడని ముందుగానే బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. అన్వేష్ కారులో నుంచి దిగిన స్నేహని చూసి నవ్వుతుంది అమృత. హాయ్ అక్క అని వచ్చి అమృతని హగ్ చేసుకుంటుంది స్నేహ. ఏంటి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీరు కూడా వచ్చారా అని అంటుంది అమృత. అక్క, మీరు కాదు, నా పేరు స్నేహ,
నీకంటే చిన్నదాన్ని. నువ్వు అను చాలు. అయినా చెల్లెళ్ళెవరైనా మీరు అంటారా అని బుంగమూతి పెడుతుంది స్నేహ. సో స్వీట్ నువ్వు అని స్నేహ బుగ్గలు లాగుతుంది అమృత. ఓకే ఓకే. మా బావ మనసులో ఎన్ని తిట్టుకుంటూ ఉన్నారో తనతో మాట్లాడకుండా నాతో మాట్లాడుతుంటే. మీరెంజాయ్ అని స్నేహ పక్కకి వెళుతుంది. లగేజ్ పెట్టేశారా కారులో అని అడుగుతాడు అన్వేష్. హా అన్వేష్ గారు పెట్టేశారు. అసలు మేడం మేడం అంటూ వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయనివ్వటం లేదు. నాకు ఇదంతా కొత్తగా ఉంది అంటుంది అమృత. ఇంకా అలవాటు చేసుకోవాలి మేడం మరి అన్నీ. స్నేహ నువ్వు నేహ ఆ కారులో వచ్చేయండి హరి అంకుల్ ఇంటి వరకు అని చెప్పి అమృతని తన కారులో కూర్చోమంటాడు. ఓకే బావా ఎంజాయ్ అని స్నేహ ఐవింగ్ చేసి నేహతో కారులో కూర్చుంటుంది. అన్వేష్ కార్ స్టార్ట్ చేయగానే థ్యాంక్ యూ అంటుంది అమృత. 5 అంటాడు నవ్వుతూ అన్వేష్. మీ కౌంట్లు బాగా వేస్తున్నారుగా మరి తప్పదుగా. ఇంతకీ ఇప్పుడెందుకు చెప్పావు థ్యాంక్ యూ? ఇలా మీతో కాసేపు కూడా మాట్లాడకుండా వెళ్ళాలి అని కొంచెం బాధ అనిపించింది. మీ ఐడియాకి చెప్పాను. ఇంకేంటి హరి అంకుల్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. ఇంకా అక్కడెక్కడికి వెళ్ళాలన్నా సెక్యూరిటీ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళతో వెళ్ళు. ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళకు అని అన్వేష్ చెబుతూ ఉంటే అమృత నవ్వుతుంది. ఎందుకో ఆ నవ్వు అడుగుతాడు అన్వేష్. లేకపోతే ఏంటండి రేపు ఒక్కరోజు ఉంది మధ్యలో అంతే. ఎల్లుండి ఈ టైంకి మీరు నాతో ఉంటారు. దానికి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అందుకు. ఏమో అమృత వారం క్రితం నువ్వెవరో నేనెవరో కానీ ఇప్పుడు నువ్వు నా ప్రాణం నా ఊపిరి అయిపోయావు. నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నీతో అంతమంది వస్తున్నా కూడా నాకెందుకో భయంగానే ఉంది. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది అని అన్వేష్ చెప్తుంటే అమృత అన్వేష్ని రెప్ప కొట్టకుండా చూస్తుంది. ఓయ్ ఏంటి ఆ చూపు? ఇప్పుడు కారు పక్కకి ఆపాల్సి వస్తుంది అని అల్లరిగా అంటాడు అన్వేష్. నాకు మాటలు రావడం లేదు అన్వేష్ గారు. ఇంత ప్రేమ నాకు దక్కుతుంది అని అస్సలు కలలో కూడా అనుకోలేదు. ఇంక భయం అంటే ఊరుకోను. ద గ్రేట్ శివాంష్ తమ్ముడికి భయం అంటే ఎలా? ఓయ్ నేను భయం అంది ఆ ఉద్దేశంతో కాదు. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు అని. అయితే ఏంటి? నేను శివాంష్ గారి మరదల్ని. నాకేం భయం లేదు. బావగారు కన్ను ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటుంది కదా. ఇంకెందుకు భయం? బావగారి జపం మొదలు పెట్టావా? అన్వేష్ గారు మీరేమైనా శివ్ బావగారి గురించి నేను మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారా? ఇదేంటి అన్నయ్య జపం చేస్తుంది అని నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నేను ఎప్పుడైనా అలా నీతో అన్నానా? లేదా నా మాటల్లో అలా అనిపించిందా అడుగుతాడు అన్వేష్. లేదు ఊరికినే అడిగాను. ఒకవేళ ఏమైనా అలా ఫీల్ అవుతున్నారేమో అని. ఒకరు నా అన్న ఒకరు నా భార్య. అలాంటి ఫీలింగ్స్ జెలస్లు నాకు లేవు. కాకపోతే అన్నయ్యతో నన్ను కంపేర్ చేసుకోకు ఎప్పుడూ కూడా. అన్నయ్య వన్ అండ్ ఓన్లీ శివాంష్ అంతే. అన్నయ్యలాగా మేము ఉండలేము. ఉండొద్దు కూడా. హీఈస్ అవర్స్ హీరో అంతే. మన ఫ్యామిలీ హీరో బావగారు. హీరోయిన్ ఐషు అక్క. వాళ్ళ స్థానం వాళ్ళదే. మనం ఆ తర్వాతే. అన్వేష్ అమృత చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని పెదాల కానించి ముద్దు పెట్టుకొని లవ్ యూ అమ్ము అంటాడు. లవ్ యూ టు అన్వేష్ గారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎల్లుండి వరకు అంటుంది హరిగారి ఇల్లు రావడంతో. హరిగారు వాళ్ళు ప్రయాణమయ్యారు అనగానే అప్పటికే కిరణ్ కూడా అక్కడికి వస్తాడు. అమృత కారు దిగుతుంటే చెయ్యి పట్టి ఆపేస్తాడు అన్వేష్. ఏంటి అన్నట్లు చూస్తుంది. జాగ్రత్తగా ఉండమ్ము అని చెప్పి లైట్గా హక్ చేసుకొని ఫాస్ట్గా నుదుటిన పెదాలు అద్ది ఫాస్ట్గా దిగుతాడు కారు. ఏంట్రా మొహం అలా ఉంది? మా చెల్లి నొదిలి ఉండలేకపోతున్నావా అని టీస్ చేస్తాడు కిరణ్. నువ్వు మా శ్రావణిని వదిలి ఉండగలవా అని అడుగుతాడు అన్వేష్. అమృత కారు దిగగానే పర్లేదురా మాటలు బాగానే వచ్చాయి ఈ మధ్య మీ ఆయనకి అని అంటాడు కిరణ్. అమృత నవ్వుతూ రేఖ దగ్గరికి వెళుతుంది. ఏరా ఇక్కడ ఉండమంటే ఉండకుండా హాస్టల్లోనే ఉన్నావు. బాగోకపోతే ఎవరికి ఫోన్ కూడా చేయకపోతే ఎలా అని ప్రేమగా మందలిస్తారు రేఖ. అబ్బా
ఈ నేహ వల్ల మొత్తం అందరికీ తెలిసిందిగా అనుకొని చిన్నగా నవ్వి ఊరుకుంది అమృత. సరే మరి ఇంక స్టార్ట్ అవుతాం అని అంటారు హరిగారు. ఓకే అంకుల్ అంటాడు అన్వేష్. హరిగారు సెక్యూరిటీ ఉన్న కారులో ఎక్కితే అమృత, నేహ, రేఖ ఒక కార్ ఎక్కుతారు. స్నేహకి, కిరణ్కి బాయ్ అని చెప్పి అన్వేష్కి కళ్ళతోనే బాయ్ చెప్తుంది అమృత. అక్కడి నుంచి తన జీవితంలోకి రాబోయే వసంతాల కోసం తన ఊరికి ప్రయాణం స్టార్ట్ చేసింది అమృత. స్నేహని తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాడు అన్వేష్. కిరణ్ తన కారులో స్టార్ట్ అయ్యాడు. బావా, అక్కడ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా అని అడుగుతుంది స్నేహ. అంతే, ప్రేమలో పడితే అలాగే అనిపిస్తుంది. ఆకలుండదు, దాహం వేయదు, నిద్ర రాదు, కూర్చోలేము, నుంచోలేము, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, ఎప్పుడు ప్రేమించిన వాళ్ళ గురించి తలుపులే అని ఫ్లోలో చెప్పుకుపోతున్న స్నేహని చూసి, ఓయ్ హోల్డౌన్, ఏంటి సంగతి, ప్రేమ గురించి అంత ఉపన్యాసం ఇస్తున్నావు అని కళ్ళెగరేస్తాడు అన్వేష్. ఏదో సినిమా నాలెడ్జ్ బావా, నువ్వు మూడవుట్ నుంచి బయటికి రావాలని చెప్తున్నాను అంతే, మనకంత సీన్ ఎక్కడుంది? అంతేనా? అంతే బావా. అది సరే కానీ అక్క గురించి చెప్పు బావా, పెళ్లి చూపుల్లో చూడగానే మొదటి చూపులోనే నచ్చిందా అడుగుతుంది స్నేహ. మీ అక్కని నేను పెళ్లి చూపుల కంటే ముందే చూశాను అని జరిగింది చెబుతాడు అన్వేష్. వావ్, డెస్టినీ అంటే అదే బావా. అసలు ఎక్కడో విజయవాడలో ఒక చిన్న ఊర్లో ఉండే అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆశని సేవ్ చేయడం ఏంటి, తానే నీకు నచ్చడం ఏంటి, మన లయన్ ఇన్వెస్టిగేషన్తో మన ఇంటికి కోడలు అవ్వడం నిజంగా గ్రేట్ కదా బావా. అసలు అనుకోలేదు స్నేహ, తను మళ్ళీ కనిపిస్తుంది అని. అనుకోకుండా అదే సంబంధం అవడం ఏంటో నిజంగానే వండర్లా అనిపిస్తుంది బావా. ఒకవేళ అదే సంబంధం కాకపోయినా శివబావ ఆ అమ్మాయిని నీకోసం కనిపెట్టేవారు. అదైతే నిజమే. ఇంటికి చేరడంతో కారు దిగి లోపలికి వెళ్ళిన స్నేహ అందరికీ అమృత గురించి చెబుతూ అక్కడే కూర్చుంటుంది. శివ్ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఐషు వెళ్ళి శివ్ పక్కన కూర్చొని, ఎందుకన్నా అంత కోపం వచ్చింది అని అడుగుతుంది. నీ స్థానంలో ఇంకెవరినో అని ఎప్పుడూ అనకు, నాకు సరదాగా అన్నా కూడా అది నచ్చదు బుజ్జి. సారీ, ఏదో మాట వరుసగా అన్నాను, అందుకు అంత కోపమా? నిన్ను ఏమన్నా అన్నానా? అనక్కర్లేదు, ఆ సీరియస్నెస్ తెలిసిపోతుంది. మరి నాకు ఇష్టం లేని టాపిక్ ఎందుకు తెస్తావు అడుగుతాడు శివ్. ఎప్పటి నుంచో ఉన్న డౌట్ కన్నా, అడగకపోతే లావ్ అయిపోతాను అని, అసలే మా ఆయన ఇంచు కూడా పెరగకూడదు అన్నాడని అంటుంది హైవింగ్ చేస్తూ ఐషు. ఇడియట్ అని ముద్దుగా తిడుతూ ఐషుని తన బాహువుల్లో బంధిస్తాడు శివ్. స్నేహ కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పి రూమ్కి వెళ్తుండగా సడన్గా తన చేయి పట్టి రూమ్లోకి లాగి డోరు వేస్తాడు వరుణ్. కథ కొనసాగుతుంది. ఈ వరుణ్ ఎంత సాహసం చేశాడేంటి, మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.